ఏంట్రా బాబు ప్రశాంత్ నీల్ ఇలా చేశాడు. ఫైనల్ గా డ్రాగన్ మూవీ గ్లిమ్స్ అయితే నైట్ వచ్చింది. గ్లిమ్స్ ఎలా ఉంది అంటే ఇందులో పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్స్ కూడా ఉన్నాయి. రెండు మాట్లాడుకుందాం. ఆ పిక్చర్ క్వాలిటీ అండ్ కలర్ గ్రేడింగ్ చూసి నాకైతే మైండ్ బ్లాక్ అయింది. పిక్చర్ క్వాలిటీ అయితే పీక్స్ ఉంది. నెక్స్ట్ వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్. ప్రతి డైరెక్టర్ మెయిన్ గా దెబ్బ పడేది వరల్డ్ బిల్డింగ్ లో అండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లో. అదేంటో మరి ప్రశాంత్ నీల్ మాత్రం బఠానీలు తిన్నంత ఈజీగా ఆథెంటిక్ వరల్డ్ బిల్డింగ్ చేస్తున్నాడు. సూపర్ గా ఉంది. ఈ గ్లిమ్స్ మొత్తం ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలోని విలన్స్ చూపించారు. క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. ఇంకా మన ఎన్టీఆర్ విషయానికి వస్తే ఈ షార్ట్స్ లో మాత్రం పిచ్చెక్కించాడు. ఆ స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఈ మొత్తం గ్లిమ్స్ లో కొంచెం ఒక 1% తేడాగా అనిపించింది మాత్రం ఎన్టీఆర్ ఓపెనింగ్ షాట్. అసలు ప్రశాంత్ నీల్ ఎందుకని ఎన్టీఆర్ ని లీన్ గా చూపించాలి అనుకున్నాడో ఆయనకే తెలియాలి. కొంచెం బల్క్ అయి ఉంటే సూపర్ గా ఉండేది. లైక్ ఆర్ఆర్ఆర్ అండ్ వార్ 2 లో పర్సనాలిటీ లాగా. అండ్ ఈ గ్లిమ్స్ లో చూపించింది లూగర్ నైతే. మరి డ్రాగన్ అనే క్యారెక్టర్ ఎక్కడ? వేరే గ్రూప్ లో ఉండాలి. ఆ రెండు క్యారెక్టర్స్ డిఫరెన్స్ చూపించడానికే ఇలా లీన్ గా చూపించాడేమో. ఫైనల్ గా గ్లిమ్స్ అయితే అద్దిరిపోయింది.